హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సాయి లీలా వ్లాగ్. ఈరోజు లక్ష్మీ అమ్మవారి గురించి మీకు ఒక కథ చెప్తానండి. ఖచ్చితంగా వినండి. కార్తీక మాసం అయిపోయింది కదండి. అందరం ఈ నెల మొత్తం ఆ శివుడిని ఆరాధించి దీపాలను పెట్టుకొని ఈ కార్తీక మాసం పూర్తి చేసుకున్నాం మనందరము. ఈరోజు అమావాస్య అని దేవుడి విగ్రహాలు క్లీనింగ్ చేస్తున్నానండి. మామూలుగా అయితే నేను అమావాస్యకే క్లీనింగ్ చేసుకుంటాను. ఈ కార్తీక మాసం పూర్తి చేసుకున్నాం మనందరం. చూస్తుంటే కార్తీక మాసం వెళ్ళి మార్గశిర మాసం ప్రారంభమైంది కదండి. ఈ నెలలో శ్రీ మహాలక్ష్మిని ఆరాధిస్తే మంచి ఫలితాలు ఉంటాయండి. కార్తీక మాసం ఎంత పవిత్రతతో చేసుకున్నామో ఈ మార్గశిర మాసంలో కూడా అమ్మవారిని ఆరాధిద్దాం, తరిద్దామండి. లక్ష్మీ అమ్మవారి గురించి 4 మాటలు చెప్పుకుందాము. లక్ష్మీదేవి భూమి మీదకి రావడానికి భయపడి విష్ణుమూర్తిని వేడుకుందటండి. స్వామి, మానవుల వద్దకు నేను వెళ్ళలేను. వారు లోబులు, బద్ధకస్తులు, విచ్చలివిడితనం ఎక్కువ. కొంచెం సంపద చేతిలో ఉంటే చాలు, నా అంతవాడు లేడు అంటారు. ఇలా ఒకటా రెండా సంపద కోసం ఏమి చేయడానికైనా వెనుకాడరు. కనుక నేను వెళ్ళలేను, కనికరించండి అని మొరపెట్టుకుందట. అప్పుడు విష్ణుమూర్తి లక్ష్మీదేవితో ఇలా అన్నాడటండి. లక్ష్మీదేవి, నువ్వు భయపడకు, నీకు తోడుగా నలుగురిని పంపుతాను. 1 రాజు, 2 అగ్ని, 3 దొంగ, 4 రోగం అనే ఈ నలుగురు ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటారు. ధర్మంగా సంపాదించి దాన ధర్మాలు, పుణ్యకార్యాలు చేస్తూ ఉంటే వారికి ఎల్లవేళలా నువ్వు తోడుగా ఉండు అని స్వామి చెప్పాడటండి. అందులో 1, ఈ ధర్మాన్ని ఎప్పుడైతే తప్పి అధర్మంగా జీవిస్తారో ఆనాడు రాజు వీళ్ళ సంపదని స్వాధీనం చేసుకుంటాడు. 2, ఇది కుదరకపోతే అగ్ని దహించి వేస్తుంది, మొత్తాన్ని తగలబెట్టేస్తాడు అగ్ని. 3, ఇక్కడి నుండి తప్పుకుంటే బంధువులు, స్నేహితులు, సుతులు, పుత్రికల రూపంలో లేక దొంగ రూపంలోనో వచ్చి వాడిని సర్వం హరించి చేస్తారు. 4, ఇది కూడా కాకుంటే రోగాలు చుట్టుముట్టి చంపేస్తాయి. సంపాదించినదంతా రోగాలకో రోష్టులకో తగలబెట్టేస్తారు. ఇలా ధర్మం తప్పి ప్రవర్తించి వారిపైన చెప్పిన ఈ 4 ఒక్కోసారి పట్టేయవచ్చు. కనుక నువ్వు నిశ్చింతంగా వెళ్ళి ధర్మం ఎక్కడ ఉంటుందో అక్కడ క్షేమంగా ఉండు. ధర్మం తప్పిన నాడు ఈ 4 నీకు తోడుగా ఉంటారు అని వరమిచ్చి పంపించాడటండి ఆ శ్రీ మహావిష్ణువు. చూసారా, మనం ఎంత న్యాయంగా ధర్మంగా ఉంటామో అక్కడ లక్ష్మీదేవి మనకు తోడుగా ఉంటుందండి. క్లీనింగ్ అంతా అయిపోయి అమ్మవారిని ఇలా అలంకరించుకొని పూజ చేసుకున్నానండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వ్లాగ్లో కలుద్దాం.